This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So, last class lo manamu what are the ranking functions? Okay, the very important topics in SQL Server. What are the ranking functions? అనేది మనం చూసాం. Ranking functions, how many ranking functions we are having? Row number, rank function, dense rank function, n-tile function. By using a partition also మనం చూసాం. ఓకే, అండ్ ఒక టూ ఏంటి మనం ఒక రెండు క్వేరీస్ కూడా రాసాం. హూ గట్ ద హైయెస్ట్ బ్యాలెన్స్ ఇన్ ద బ్యాంక్ అండ్ బ్రాంచ్ వైజ్ హూ గట్ ద హైయెస్ట్ బ్యాలెన్స్ ఇన్ ద బ్యాంక్, అవి చూసాం అవునా. సో వెరీ సింపుల్ స్టెప్స్. అపార్ట్ ఫ్రమ్ సబ్ క్వెరీ, ర్యాంకింగ్ ఫంక్షన్స్ ఆర్ వెరీ ఈజీ. ఓకే, ఓకే, వెరీ ఫాస్టర్ దాన్ సబ్ క్వెరీస్. ఓకే, సో today we are going to learn about the things. Okay, the interview questions, very important interview questions today we are going to learn. Okay, సో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతారు. ఓకే, యాజ్ అ సీక్వల్ డెవలపర్ మ్యాండేటరీగా అడిగే క్వశ్చన్స్ ఇవాళ మనం డిస్కస్ చేస్తాం. సో ఎస్టర్డే టిల్ ఎక్కడి వరకు మనం చేసాం? మనకు ఒక క్వేరీ ఉంది. ఫైండ్ అవుట్ బ్రాంచ్, ఓకే, విచ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. అవునా? సో మనము బై యూజింగ్ డిరైవ్ టేబుల్ సెలెక్ట్ బిఆర్ఐడి ఫ్రమ్, ఓకే, సంథింగ్, ఓకే, ఇక్కడ వరకు. ఓకే, మళ్ళీ వేర్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా రాసాం. అవునా? సో దిస్ ఈస్ వెరీ టిపికల్, రైట్? By using CTE. Okay, CTE is nothing but something like a temporary table leg. Okay, we have discussed the temporary table, right? Local temporary table, global temporary table. Okay, local temporary table ఏంది? ఇక్కడ నువ్వు టెంపరరీ టేబుల్ క్రియేట్ చేస్తే, ఓకే, యూ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ హియర్, నాట్ ఇన్ ద న్యూ విండో. అవునా? బట్ గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే, సో నువ్వు ఎక్కడ క్రియేట్ చేసినా యూ కెన్ ఎగ్జిక్యూట్ దట్ గ్లోబల్ టెంపరరీ వేరియబుల్. ఓకే, అనేది మనం నేర్చుకున్నాం. సో సిటీ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ ద టెంపరరీ టేబుల్. ఓకే, టెంపరరీ టేబుల్. సో టెంపరరీ టేబుల్ ఈజ్ నథింగ్ బట్, ఇది ఒకసారి క్రియేట్ చేయడం, యూ కెన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ ఎనీవేర్. ఓకే, అర్థమవుతుందా? సో create once and use many times. Okay, so yesterday also we have seen some differences, right? Some differences on, okay, some differences on one what, some differences on, where is this temporary table? Yes, okay, some differences on what, CTE. It is declared once, used many times. Okay, but derived table, it is declared once, used only once. Okay, అర్థమవుతుందా? సో ఈ ఫైండ్ అవుట్ ద బ్రాంచ్ విచ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేది yesterday we have seen. Okay, yesterday we have seen some things. Okay, by using the subquery, by using the CTE. Okay, by using the subquery, by using the CTE, we have seen some of the, okay, we have seen some of the things. Okay, so 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 now, ఓకే, సో మనం ఈరోజు ఇప్పుడు సిటీతోని చూసాము, అలాగే డిరైవ్ టేబుల్తోని చూసాము. ఓకే, హౌ టు గెట్ సిటీ బై ర్యాంకింగ్ ఫంక్షన్. ఇక్కడ ఓన్లీ సిటీ యూజ్ చేసి మనం చేసాం. ఓకే, ఓన్లీ సిటీ యూజ్ చేసాం అంటే సిటీలో సమ్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి వీ హ్యావ్ డన్ సంథింగ్. ఓకే, సో బై యూజింగ్, ఓకే, బై యూజింగ్ సిటీ బై ర్యాంకింగ్ ఫంక్షన్, ర్యాంకింగ్ ఫంక్షన్ యూజ్ చేసి రాస్తే ఇక్కడ ఎలా వస్తుంది, ఇక్కడ ఎలా వస్తుందో వి విల్ సి. ఓకే, వెరీ ఈజీ, వెరీ సింపుల్ థింగ్. ఓకే,
with, okay, with my city, okay, as, okay, as what? Select star from account master. So now I am going to write account ID, comma name, okay, comma clear balance, comma row number, okay, row number over order by, okay, ACID, okay, order by ACID, sending as row number, okay, as row number. సో ఇక్కడ నేను ఒక రో నంబర్ క్రియేట్ చేశా, ఓకే, ఒక రో నంబర్ క్రియేట్ చేశా. ఇక్కడ సింపుల్ గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో మై సిటీ, okay, reading the city, okay, where row number is equal to, okay, row number is equal to, okay, row number is equal to what? సో నేను ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఇక్కడ? రో నంబర్ ఈజ్ ఈక్వల్ టు విచ్ వన్ ఐ నీడ్ టు గివ్? మాక్సిమం ఇక్కడ ఏం అడిగిండు? ఫైండ్ అవుట్ ద బ్రాంచ్ విచ్ హ్యాస్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్. రో నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏదో ఒకటి. సో we are getting find out the branch, sorry, so branch in the sense we need to give BRID, okay, BRID descending, okay. Now try with this. So which, sorry, name, branch ID, clear balance, row number, okay, row number is equal to something else, okay. So which, so what is the question? Find out a branch which has the highest number of customers, okay. Number of customers అంటే మనం ఇక్కడ ఇలా చేయకూడదు, okay, this is the wrong thing, okay, this is the wrong thing. So only by using by CTE, by ranking function we cannot do, okay, only by using CTE we can do, only by CTE we can do that thing, okay, only by CTE we cannot do. So again we need to create one count function, we need to do the group by in this also. Again we need to write my okay, where count, where condition in this, okay, where condition here, like not row number, okay, like not row number. అర్థమవుతుందా? So this is not the correct way of writing the query, okay. Row number, okay, at least if you do the partition by BRID also you won't get the correct thing, so won't get the correct thing. Partition చేసావు, so which branch is having the highest number of customers, okay, highest number of customers is having in a BR6. How to find this BR6 here, okay, how to find this BR6 here? So row number is equal to ఎక్కడైతే greater than, okay, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? వేర్ కౌంట్, సెలెక్ట్ మ్యాక్స్ కౌంట్, ఓకే. సో అలాగే ఇక్కడ వేర్ we need to write వేర్ కౌంట్ is equal to సేమ్, ఓకే, వేర్ కౌంట్ మనకి లేదు కాబట్టి వేర్ రో నంబర్, ఓకే, is equal to
max of row number from CTE. So BR6 is having this thing. Okay, or else branch ID కాకుండా AC ID పెట్టేసి if you want to do some things, okay, like this, so you will get only the branch BR6. Okay, BR6 is the branch. Okay, so manaki find out the branch which has highest number of customers, row number 13 అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి ఓకే మొత్తం 13 మెంబర్స్. ఓకే, సో BR6 లో 13 మెంబర్స్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రైట్ ఆల్ దిస్ స్టఫ్ అక్కడ, సో ఐ డోంట్ వాంట్ టు రైట్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, ఐ నీడ్ ఓన్లీ ద థింగ్ లైక్ బ్రాంచ్ ఐడి. Okay, only the branch ID, then you need to go and execute. So branch ID 13 members, we got this. Okay, so like this way also you can write by using the ranking function. Okay, by doing the partition, not only the order by. Okay, order by కాకుండా just partition చేసి you need to write in where condition where row number is equal to select maximum row number. Okay, maximum ఎవరి ఉన్నాయి, maximum row numbers ఎవరి ఉన్నాయి. So you need to find out. BR6 is having so 13, so apart from other, so 13 is the highest, 10 next to 10 is the highest, next to 9 is the highest, so 13 is the highest kabatti. Okay, what we need to do, row number, max of row number. Okay, ఎవరి ఉన్నాయి, so 13. Now execute it, you will get the 13s. Okay, 13 row numbers. అర్థమవుతుందా? Okay, so the very important, okay, interview question now we will discuss. Okay, remove or duplicate, okay, delete duplicate rows with CTE. Okay, ఎలా delete చేయాలి, what is the thing? Okay, so I will take this query, I mean the table, okay, using correlated try homework. So I'm deleting, I will explain you clearly about this stuff. Okay, so with my CTE, so remove duplicates. Okay, this is the new topic. Okay, so create table employee. Okay, so మనము if exists, okay, if exists what, if exists select star from sys table, sys dot tables, okay, where name is equal to what, emp. Okay, emp. Okay, then drop table, okay, table name. Then drop table name. This is a condition I am doing. ఒకవేళ నా దగ్గర ఉంటే గనక I am removing this stuff. Okay, I am removing this stuff. Okay, అర్థమవుతుందా? Okay, so what I am doing, like I am executing. So నా దగ్గర ఒక టేబుల్ క్రియేట్ అయింది. In that table I am having Ram, Ravi, John. Okay, so my question is remove or delete. Okay, remove or delete duplicate rows using CTE. Okay, duplicate rows using CTE. Okay, so how to do that, ఎలా చేయాలి duplicates remove చేయడానికి, not only CTE, anybody is having any knowledge on how to delete the duplicate. సో ఇప్పుడు నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది. సో ఎంప్లాయీ టేబుల్ ఈస్ హ్యావింగ్ సమ్ నేమ్స్.
Okay, Ram, Ravi, John, Anu. So I don't want the duplicate rows. Okay, Ram, Ravi, John, Anu, 4 rows kavali. So how to do that? Okay, so manamu very simple way, okay, very simple way manamu to find out the duplicates. Okay, to find out the duplicates మనం ఏం చేయాలి అని అంటే వెరీ సింపుల్ గా, ఓకే, వెరీ సింపుల్ గా మనకి తెలిసిన మెథడ్, స్టార్టింగ్ మనకు తెలిసిన మెథడ్ ఏది? ఓకే, ఫైండ్ అవుట్ డూప్లికేట్స్ మనకి. ఓకే, ఫైండ్ అవుట్ డూప్లికేట్స్. ఓకే, మనకి తెలిసిన మెథడ్ ఏది? తెలిసిన మెథడ్ లైక్ select, okay, star from, okay, what, employee. Okay, apart from employee, what we are having? Name, avuna, name, comma, count star as count. Okay, count star as count. We need to write the group by. Apart from aggregate function, whatever there is available in the select class, we need to write in the group by class. Correct? So ఇక్కడ మనము ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గెట్టింగ్ అను 1, జాన్ 1, రామ్ 2 అండ్ రవి 3. సో వీ క్యాన్ గివ్ హ్యావింగ్ క్లాస్, ఓకే, హ్యావింగ్ what having count star, okay, is greater than 1. Okay, so find out duplicates. ఎలా ఫైండ్ చేయాలి డూప్లికేట్స్ ని అంటే నౌ ఎగ్జిక్యూట్. రామ్ 2 ఉన్నాయి, రవి 2 ఉన్నాయి. ఓకే, రామ్ 2 ఉన్నాయి, రవి 2 ఉన్నాయి. వీఆర్ ఫైండింగ్ ద డూప్లికేట్స్. అర్థమవుతుందా? ఓకే, ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, పైన టేబుల్లో డూప్లికేట్స్ ఏవి ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసాం బై యూజింగ్ వాట్, బై యూజింగ్ గ్రూప్ బై. ఓకే, హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దెన్ అని 1 అని పెడితే వీఆర్ గెట్టింగ్ రామ్ 2, రవి 3 ఉన్నారు అని చూపిస్తుంది. ఓకే, సో టు డిస్ప్లే ద యూనిక్ వాల్యూస్, ఓకే, టు డిస్ప్లే ద యూనిక్ వాల్యూస్ ఎలా వస్తాయి ఒక టేబుల్ నుంచి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఎలా వస్తాయి? ఓకే, ఎలా వస్తాయి అని అంటే, ఓకే, డిస్టింక్ట్ నేమ్, sorry, name. Okay, now execute it. So we can, okay, we can display the unique values Anu, John, Ram, Ravi. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేశాను నేను? ఓకే, ఫైండింగ్ ద డూప్లికేట్స్ ఫస్ట్. ఏవి డూప్లికేట్స్ ఉన్నాయో ఐ నో హౌ టు రైట్ ద క్వెరీ. సో రాము, రవి డూప్లికేట్స్ ఉన్నాయి. సో నేను ఈ విధంగా I can remove the duplicates. Okay, by writing the distinct I can remove the duplicates. అవునా? సో ఫస్ట్ నాకు ఏముండే, ఫస్ట్ నాకు రామ్, రవి, జాన్, అను. సో బై నీడ్ టు రిమూవ్ ద డూప్లికేట్స్. ఈ డూప్లికేట్స్ రిమూవ్ చేయాలంటే ఫైండ్ డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ చేస్తే నాకు డూప్లికేట్స్ రాలేదు. This is one more answer. By using a distinct, okay, by using a distinct, I can remove the duplicates. Okay, is any other method is available to delete the duplicate rule? Okay, delete the duplicate rows. Okay, so how to delete the duplicate rows? By using CTE. సింపుల్ గా CTE తోనే we can remove very easily. Okay, CTE తోనే we can remove very easily with my CTE, that is the name of the CTE as, okay, as select star from, okay, select star from what,
employee. That is fine. Okay, so next, what I need to do? Name. Okay, name. Okay, comma. What? Row number function. Okay, over bracket open close. Need to do the partition by on what? Partition by name. Ante ఈ partition by name in the sense it will do the grouping. Okay, it will do the grouping. Order by, okay, order by name. Okay, order by name, ascending or descending, if you want which one you can. It depends upon the requirement, we need to do that. Okay, so this is the way with my city as. Okay, select name comma row number function over partition by some name. Okay, order by name, ascending or descending as row number from employee. Okay, so now ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఓకే, సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్, delete my city. Okay, delete from my city. Okay, where row number is greater than 1. Now execute this. 3 rows affected. Select star from my city. So by using duplicate rows, okay, with my cities, okay, select star from my city. Okay, by using this we can do, right? So select name row number over partition by name, order by name, ascending as row number from some ICT. Delete from ICT where row number is greater than 0. Okay. So with my city as write a query. Okay, so to do this, okay, to do this select a star from my city. Because of this only it is showing. Yes, now perfect. What is invalid object name? Invalid object name my city. This is correct only, right? Select star from my city. Select star from my city name. Again it is showing. Yes, so we got a row number for Anu, John, Ram, Ravi. We have deleted. Okay, first we need to delete, after that we need to read this. Okay, first we need to delete. Okay, first we need to delete, after that we need to read with this. Okay, first we need to delete with this. Okay, first we need to delete with this. Okay, and next later we need to, okay, we need to read with this. Okay, so only non-duplicate rows are available here. Samatunda, non-duplicate rows are available here. Okay. Non-duplicate rows are available here. So by using the CTA we can delete the duplicate rows. The very important interview question. Okay, very important interview question. Can you please tell me how to remove the duplicate rows?
Okay, how to delete the duplicate rows అని అంటారు. Yes ma'am, or yes sir, we can delete the duplicate rows by writing the distinct thing, okay, or by doing the grouping and okay, or by doing grouping and having class, okay, and we can do by using CTE. Okay, okay. So can you please write and show me how to write the query to delete the duplicate rows? Okay. So by using the CTE. Okay. So మనం అప్పుడు CTE గురించి we need to clearly we need to explain about the things. Okay. ఈ query రాసి పంపించాలి. This is the query you need to write. Okay. That is the query you need to write it. Okay. So the next thing, how to delete the duplicate rows with CD, we have done. The next thing, running total. Okay, running total. So running total is nothing but, okay, running total is nothing but, for a beautiful example ikkada. So movie name Bahubali అని ఉంది. So Bahubali some date release అయింది. Okay, so the day one collections are 10,000 amount. Okay, 10,000 rupees for example. So what is the day two collection? It is a 2,000, 20,000. Okay, so day three collections are somewhat deep. Okay, 15,000. అలాగే డే ఫోర్ కలెక్షన్స్ వీఆర్ గెటింగ్ వెరీ హై 25,000. ఓకే, సో 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 మొత్తం డే ఫోర్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ బాహుబలి మూవీ హ్యాస్ గాట్ అంటే మొత్తం టోటల్ కలెక్టెడ్ అమౌంట్. ఓకే, ఫోర్త్ డేకి మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది, నాట్ ద కలెక్టెడ్ అమౌంట్. ఇది డే ఫోర్కి మాత్రమే, ఇది డే త్రీకి మాత్రమే, ఇది డే టూకి మాత్రమే, డే వన్కి మాత్రమే. ఓకే, బట్ ఐ రిక్వైర్, ఓకే, డే ఫోర్కి, డే ఫోర్ వరకు ఈవినింగ్ వరకు నాకు మొత్తం ఎంత వచ్చాయి డే ఫోర్ వరకు. ఓకే, డే ఫోర్ వరకు. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. ఓకే, చూడండి, బాహుబలి డే వన్ 10,000. ఓకే, రన్నింగ్ టోటల్ ఆ రోజుకి కూడా 10,000 ఉంటుంది. ఓకే, డే టూ ఇట్ ఈస్ 2,000. ఓకే, 2,000, వెరీ సింపుల్. 2,000 ప్లస్ 1,000 ఇట్ ఈస్ 3,000. ఓకే, అంటే ఫస్ట్ డేకి 10,000, సెకండ్ డేలో 20,000, సో మొత్తం కలిపితే 30,000, రైట్. సో డే త్రీలో 15,000, సో 15,000 ప్లస్ 3,000 30,000, 45,000. సో అలాగే డే ఫోర్కి 25,000, 45,000 ప్లస్ 25,000, డే ఫోర్ కలెక్షన్ టోటల్గా 70,000 అయినాయి. అంటే టిల్ 4 డేస్లో ఇది ఈచ్ డే కలెక్షన్. సో దిస్ ఈజ్, ఓకే, దిస్ ఈజ్ డే ఫోర్త్న 70,000 కలెక్షన్, 70,000 రూపీస్ కలెక్షన్ అయ్యింది. ఓకే, సో I will create one. Okay, I will create one simple, okay, I will create one simple query. Okay, I will show you how to do that. Okay, so running total, very important thing. Idi kuda running interview questions, all are the interview questions. Okay, so running total. Okay, so movie name varchar, day number character, collected amount of money. Okay, so if exists, select star from sys tables where name is equal to some table name, drop table name, go. Okay, now I am doing okay, I am executing this. So see, నాకు ఇక్కడ బాహుబలి is one movie, డర్ is one movie. సో రెండు సేమ్ డే రోజు రిలీజ్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ హ్యావింగ్ 2 మూవీస్ ఫర్ ఎగ్జాంపుల్. అలా అనుకోండి, 2 మూవీస్ ఉన్నాయి నా దగ్గర అని లెట్స్
ఓకే, ఒకసారి అనుకోండి అలా ఉంటది అని అనుకోండి. ఓకే, సో సో డర్ అండ్ బాహుబలి మూవీ. ఓకే, బాహుబలి మూవీ డే 1 కలెక్షన్ 10,000. ఓకే, డర్ మూవీ డే 1 కలెక్షన్ 25,000. ఓకే, సో హియర్, సో రన్నింగ్ టోటల్ ఫర్ బాహుబలి. ఓకే, running total for bahubali. Okay, running total for bahubali is what? So how to find out the running total for bahubali? Okay, so very simple. Okay, very simple. We need to write one small query. Okay, we need to write one small query. So okay, select, okay, movie name. What are the columns? Select the movie name, day number, collected amount, right? Select movie name, okay, day number, collected amount, okay, sum of collected amount over order by day number ascending as running total. Very simple. ఇక్కడ ర్యాంకింగ్ ఫంక్షన్ నేమ్ రాయకుండా సమ్ ఆఫ్ కలెక్టెడ్ అమౌంట్ రాసేస్తే వి విల్ గెట్ ద రన్నింగ్ టోటల్. సో బాహుబలి డే 1, ఓకే, బాహుబలి డే 1 ఈస్ హ్యావింగ్ 10,000. రన్నింగ్ టోటల్ ఈస్ షోయింగ్ లైక్, ఓకే, ఇది ఏంటి, మనము 2 మూవీస్ ఉన్నాయి ఇందులో, ఒకటి కాదు. ఓకే, డే 1 ఈజ్ నథింగ్ బట్ డే 1 ఫర్ డర్. ఓకే, డే 1 ఫర్ బాహుబలి. ద ఓకే, 2 కలిపితే డే 1 లో కలిపితే రన్నింగ్ టోటల్ ఈస్ 30,000. ఓకే, 10,000 20,000 డే 1 కలెక్షన్ 30,000. ఇక్కడ కూడా డర్ కి కూడా డే 1 కలెక్షన్ 30,000. ఐఎమ్ ఫైండింగ్ రన్నింగ్ టోటల్ ఫర్ వాట్? కలెక్టెడ్ అమౌంట్, నాట్ ద మూవీ. అర్థమవుతుందా? ఇక్కడ రన్నింగ్ టోటల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆన్ కలెక్టెడ్ అమౌంట్, నాట్ ద మూవీ. ఓకే, మూవీ వైజ్ వి విల్ సీ లేటర్. ఓకే, మూవీ వైజ్ మనం తర్వాత చూద్దాం. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ లైక్ కలెక్టెడ్ అమౌంట్. ఓకే, సో కలెక్టెడ్ అమౌంట్ ఫర్ రన్నింగ్ టోటల్. ఓకే, only collected amount for running total on day number. Okay, day number wise. So day 1 bahubali dar 10,000 20,000 day 1 మొత్తం 30,000 కలెక్షన్ అయ్యాయి. ఇది కూడా day 1 30,000 అయ్యాయి. సో day 2, so this is 70,000, this is 30,000, so 1 lakh. అవునా? అంటే day 1 ప్లస్ day 2 కదా, అర్థమవుతుందా? సో రన్నింగ్ టోటల్ ఎలా వస్తుందో ఐఎమ్ షోయింగ్ యూ. ఓకే, సో రన్నింగ్ టోటల్ ఎలా వస్తుందంటే డే 1 లో మొత్తం కలెక్షన్స్ ఎంత జరిగాయి? 30,000 ఫర్ బోత్ ఫిలిమ్స్, 30,000. సో 30,000. సో డే 2 మొత్తం ఎంత జరిగాయి? 70,000. సో డే 1 డే 2 రెండు కలిపితేనే కదా రన్నింగ్. ఓకే, సో అందుకే 70,000 ప్లస్ 30,000, సో 1 lakh. ఓకే, డే 3 లో ఎంత జరిగాయి? 15,000 55,000 డర్. సో 55,000 ప్లస్ 15,000 ఎంత? 70,000 ప్లస్ బిఫోర్ డే 2 వరకు ఎంత జరిగాయి? 70,000 ప్లస్ 1 lakh, 1,70,000. ఓకే, అలాగే డే 4 లో ఎంత జరిగాయి? డే 4 లో వీఆర్ హ్యావింగ్ 25,000 34,000 ఎంత? 59,000 ప్లస్ 1,70,000, సో 2,29,000, 2 lakh. అలా దిస్ వన్ ఈజ్ హ్యావింగ్ దిస్. అర్థమవుతుందా? సో వీఆర్ డూయింగ్ ద రన్నింగ్ టోటల్ ఆన్ కలెక్టెడ్ అమౌంట్, నాట్ ఆన్ ద మూవీ. సో మూవీ వైజ్ చెయ్యాలి. సో బాహుబలి మూవీ వైజ్ చెయ్యాలి అని అంటే very simple query. Okay, so we need to do the running total movie wise running total
Okay, by doing the partition by movie name, very simple, same query. Okay, same query, we need to write the same query. Day number, collected amount, sum of collected amount over partition by movie name order by day number ascending as this one. So partition by is nothing but group by. Now see, Bahubali and Dar is getting separate. Bahubali day 1 10,000, running total is 10,000. Day 2 is 20,000. So running total would be like 20,000 plus 10,000, it is 30,000. Next day 3 15,000. So 15,000 plus 30,000 45,000. Okay, next day 4 is 25,000. 25,000 plus 45,000, it would be the 70,000. అర్థమవుతుందా? Okay, okay, very simple thing. Okay, very simple thing you need to understand. అర్థమవుతుందా? Okay, okay, this is how you need to write the okay running total. Okay, running total for okay for the movie. So if you want me to write a running total for okay running total for clear balance, okay running total for clear balance రాయాలి అని అంటే it is also very simple. Okay, it is also very simple. Okay, running total by branch. Okay, sum of clear balance over partition by branch. Okay, only clear balance, partition branch using a subquery. Okay, running a total using a subquery. This is very tough. Okay, select ACID, BRIAR ID. Okay, so to get the sum of a clear balance, so we need to okay to get the clear balance column here, we are writing one more statement. Okay, we are writing one more statement. So as running total, so from account master as order by, very tough. Okay, very tough. Okay, pivot and unpivot is very simple. Okay, to convert the rows, okay to convert the column into rows or rows into columns is known as pivot. Okay, pivoting etla cheyali, the very important interview question this is. So sales amount, like for example it is sales 1 2 3 is it is in a positive. Okay, so -1 -2 -3, the output should be 6 plus 6 minus 6 అంటే సమ్ జరగాలి. సో ఆల్ పాజిటివ్స్ values should be okay sum, all negative values should be also the sum. So likewise we required some things. Okay, we required some things to okay so to get the running total for okay to get the running total for C. So select okay select star from account master, select star from account master, which one you required, ACID comma name comma clear balance, okay comma sum of okay clear balance over order by ACID ascending or descending as what, running total. Okay, running total. Now execute this. Now see, the running total for all the people is okay 30,000, 10,000 is 10,000, 10,000 okay 30,000, running balance is 30,000 plus 10,000 40,000 40,000. Okay,
4,000, 40,000, 44,000, 9,000 plus 44,000, 53,000, 53,000 plus 1,300. Okay, 54,300. 54,300 plus 1,20,000 or two. Okay, 1,20,000. So this is would be the output. So Allah manaki finally we will get the running balance like this. Okay, final running balance. So to get the branch wise, okay, to get to the branch wise, what we need to do, very simple, we need to do the partition by BR. Ready? Now see, okay, only up to BR1 మనకి పార్టిషన్ జరుగుద్ది. ఐ మీన్ రన్నింగ్ టోటల్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ చూడండి 1,20,000 BR టు స్టార్ట్ అయింది, మళ్ళీ 1,20,000 వచ్చింది, మళ్ళీ 14,000 యాడ్ చేస్తే 1,34,000, మళ్ళీ 9,000 యాడ్ చేస్తే 1,43,000. ఓకే, మళ్ళీ 1,10,000 యాడ్ చేస్తే ఓకే, సో ఎంత సంథింగ్. ఓకే, అలా మనకి సో సారీ, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ B2. సో B3 హ్యాస్ బీన్ స్టార్టెడ్. ఓకే, 1,10,000, 1,10,000, 18,000 దానికి యాడ్ చేస్తే 1,28,000. ఓకే, సో ఓకే 1,28,000, మళ్ళీ 13,000 యాడ్ చేస్తే 1,41,000. ఓకే, సో యూ కెన్ రైట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, పార్టీషన్ బై చేసామనుకో ఓన్లీ you will get BR1 10,000, 10,000, 9,000 యాడ్ చేస్తే 19,000, 29,000 యాడ్ చేస్తే 48,000 దీనికి. ఓకే, 48,000 కి 8,000 యాడ్ చేస్తే 56,000, 56,000 కి 1,000 యాడ్ చేస్తే 57,000, 57,000 కి 10,000 యాడ్ చేస్తే 67,000. అలా యూ విల్ గెట్ అప్ టు బ్రాంచ్ 1, కంప్లీట్ బ్రాంచ్ 1. అర్థమవుతుందా? Okay, so this way you can write the okay. So this is about the today's class, guys. Okay, if you have any queries on this CT, okay, on running total, on how to removing the duplicate values, please ask me anytime, guys. Okay, thank you, guys.